హాయ్ ఫ్రెండ్స్, నేను రత్నకుమార్. వెల్కమ్ టు మై ఛానల్ రత్న వ్యూ. ఏమన్నా ఎపిసోడా, రాత్రి ఎపిసోడు అసలు ఇంకా రోహిణికి హ్యాట్సాప్ చెప్పాల్సిందే. ఎందుకంటే అరే ఒక్క టాస్క్ గురించి మాత్రమే కాదు, 2 టాస్కులు. ఏది అవతల వాళ్ళు హెల్ప్ చేస్తేనో ఇంకోటి కూడా కాదు. స్ట్రెంగ్త్, బలాన్ని ఉపయోగించుకొని ఒక అమ్మాయి గెలిచినటువంటి తీరుంది చూసారా, అందుకు హ్యాట్సాప్ చెప్పాల్సిందే. నిజంగానే ఆఖరి మెగా చీఫ్గా గెలవటం కోసం అవతల వాళ్ళు 0-0 అంటున్నప్పటికీ కూడా పోరాడి ఫైట్ చేసి గెలిచింది చూసారా, దానికి ప్రతి ఒక్కళ్ళు కూడా క్లాప్ చేయాల్సిందే రోహిణిని. అయితే రోహిణిని ఎంత ఇదిగా మనం పొగిడామో, ఎస్ రోహిణి బాగా ఆడి గెలుచుకుంది. కానీ ఆ లాస్ట్ టాస్క్లో మాత్రం ఖచ్చితంగా నిన్నటి ఎపిసోడ్లో పృథ్వీ యొక్క ఎఫర్ట్స్ని మాత్రం ప్రతి ఒక్కళ్ళు మెచ్చుకోవాల్సిందే. ఏమన్నా ఆటనా, ఏమన్నా స్ట్రెంగ్త్నా. ఎందుకంటే మొదటి హెవీ వెయిట్ అనేది రోహిణికి మధ్యలో స్టార్ట్ అయింది, కానీ పృథ్వీ మొదటి నుంచి కూడా హెవీ వెయిట్ని క్యారీ చేసుకుంటూ రావాల్సి వచ్చింది. అంతసేపు అంత బలాన్ని ఈలోగు అసలు ఎంతమంది తన కోసం గొడవ పడ్డారో, తనకు న్యాయం జరగాలని చెప్పని అవతల నబీల్ కానీ, గౌతమ్ కానీ, నిఖిల్ కానీ వీళ్ళందరూ సపోర్ట్ చేసినటువంటి తీరు, అసలు పృథ్వీ పెట్టినటువంటి ఎఫర్ట్, పృథ్వీని నాకు చాలా బాగా నచ్చింది. రాత్రి పృథ్వీ పెట్టినటువంటి ఎఫర్ట్ ఇదిలా ఉంటే, గౌతమ్ పృథ్వీ కోసం స్టాండ్ తీసుకున్నాడు చూసారా, అది ఇంకొక మరొక ఎత్తు. దాన్ని కూడా గౌతమ్ ఫ్యాన్స్కి అయితే మాత్రం చివరికి పృథ్వీ ఫ్యాన్స్ కూడా గౌతమ్ని మెచ్చుకునేలా బిహేవ్ చేశాడు. అసలు మామూలుగా లేదు రాత్రి ఎపిసోడ్. ఇదిలా ఉంటే, రాత్రి ఎందుకో టేస్టీ తేజ కొంత డ్రామా క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేశాడు. మరోవైపు యష్మి చేసినటువంటి ఈ సంచాలకుగా తను తీసుకున్నటువంటి నిర్ణయము రాత్రి గేమ్ మొత్తాన్ని కూడా పెంట చేసింది, టాస్క్ని అనే ఒక ఫీలింగ్ అయితే వచ్చింది. అలా చేయటమే కాకుండా నిన్న ఎపిసోడ్ మొత్తం కూడా ఒక డ్రామా క్రియేట్ చేసే ప్రయత్నం చేసింది యష్మి అనే ఒక ఫీలింగ్ వచ్చింది. ఆటో టాస్క్ దగ్గర నుంచి ఆ కుండల టాస్క్ వరకు కూడా టోటల్గా ఓడిపోయిన ప్రతిసారి కూడా ఆడియన్స్లోకి ఒక ఎమోషనల్ సీక్వెన్స్ని తీసుకెళ్దాము. టాస్క్ జరుగుతున్నప్పుడేమో రాక్షసులా బిహేవ్ చేయటం, ఓడిపోతేనేమో ఎమోషనల్గా, సెంటిమెంటల్గా అందరూ వచ్చి తనను ఓదార్చేలాగా, ఆడియన్స్లో పాపం యష్మి అనే ఒక ఫీలింగ్ తెచ్చేలాగా, ఇలా మల్టిపుల్ యాక్టింగ్ బిహేవియర్ను చూపించిందేమో అనే ఒక ఫీలింగ్ అయితే వచ్చింది. మీలో ఎంతమందికి ఇది ఎలా అనిపించింది అనేది మాత్రం ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఎపిసోడ్ హైలైట్స్కి సంబంధించి మాట్లాడుకుందాం. బట్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, హౌస్లో ఒక గ్రూప్ కాదు, 2 గ్రూపులు ఉన్నాయి. అవినాష్, టేస్టీ తేజ, రోహిణి వీళ్ళదొక గ్రూపు. నిఖిల్, పృథ్వీ, యష్మి, విష్ణుప్రియ వీళ్ళదొక గ్రూపు. వాళ్ళ పరిస్థితులు వచ్చినప్పుడు, వాళ్ళకు సంబంధించినటువంటి సందర్భం వచ్చినప్పుడు అవతల వాళ్ళు అక్కడ గేమ్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా వీళ్ళు వాళ్ళనే తీస్తారు, వాళ్ళు వీళ్ళనే తీస్తారు. ఇందులో మనం ఇంకా వేరే ఒక్కళ్ళనే ఏదో నిఖిల్ బ్యాచ్నే వాళ్ళే గ్రూపు అనుకోవాల్సినటువంటి అవసరమే లేదు. 2 గ్రూపులు ఉన్నాయి. బట్ ఇక్కడ గేమ్ జరుగుతున్నప్పుడు ఎవరి ఇండివిజువల్ బిహేవియర్ అనేది, అంటే వాళ్ళ యొక్క వ్యక్తిగతమైనటువంటి బిహేవియర్ అనేది ఎలా ఉంది, గేమ్ని ఎలా ఆడుతున్నారు, దాన్ని బట్టి మాత్రమే మనం డిసైడ్ చేయాలి తప్ప గ్రూప్ వారీగా గేమ్ను చూసి మాత్రం డిసైడ్ చేస్తే మాత్రం అది రాంగ్ అనేది మాత్రం నా యొక్క అభిప్రాయం. ఖచ్చితంగా మీకు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నిన్న జరిగినటువంటి హైలైట్స్ని ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇక ఎపిసోడ్ స్టార్టింగ్లోనే ప్రేరణ మొదటి వెడ్డింగ్ యానివర్సరీకి సంబంధించి కేక్ను పంపిస్తారు బిగ్ బాస్. దాన్ని కట్ చేసుకుంటారు. చాలా క్యూట్ మూమెంట్స్ ఉంటాయి, చాలా మంచిగా అనిపిస్తుంది. అందరూ కేక్ కట్ చేసి హ్యాపీ యానివర్సరీ అని చెప్తారు. సో ఆ తర్వాత ఆటోలో ప్రయాణం టాస్క్ స్టార్ట్ అవుతుంది. 5 కంటెస్టెంట్లు ఆటోలో వచ్చి కూర్చోవాలి. వాళ్ళు ఎవరు ఫస్ట్ దిగితే వాళ్ళకి తక్కువ పాయింట్లు వస్తాయి, ఎవరు లాస్ట్ దిగితే వాళ్ళకి ఎక్కువ పాయింట్లు వస్తాయి. 50 పాయింట్స్, 50 to 10 పాయింట్స్. టేస్టీ తేజ, రోహిణి ఉన్నారు. వీళ్ళిద్దరూ ఒకళ్ళనొకళ్ళు సేవ్ చేసుకోవాలనుకుంటారు. వీళ్ళేమో విష్ణుప్రియని, యష్మిని, పృథ్వీని వీళ్ళని తీసే ప్రయత్నం చేస్తారు. వీళ్ళు ముగ్గురు కలిసేమో టేస్టీ తేజాన్ని, రోహిణిని వీళ్ళిద్దరిని తీసే ప్రయత్నం చేస్తారు. సో ఖచ్చితంగా వీళ్ళు ఆటోలో కూర్చున్న దగ్గర నుంచి కూడా ఇదే స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే గేమ్ స్టార్ట్ అయిన తర్వాత కొంత యష్మిని టేస్టీ తేజ బయటికి నెట్టేసే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఒక్కసారిగా శివతాండవం చేసేస్తుంది యష్మి. మీరు ఒక్కసారి గేమ్ను ఎపిసోడ్ను ఒకసారి అట్లా పెట్టుకొని చూస్తే, ఆమె క్లోజప్లో ఆమె మూమెంట్స్ని చూస్తే పాయింట్స్ కావాలా,
పాయింట్స్ కావాలంటే ఎవరిని తోయాలరా, పాయింట్స్ కావాలా అని. ఇంకా వీడు చచ్చిపోయినా పర్వాలేదు, నువ్వు ఆటోలోంచి కింద పడిపో, నువ్వు పడిపోవాలి అంతే అని చెప్పని పట్టుకొని నెట్టేసి తన్నేసి తోసేసి, నాయన అసలు టాస్క్ని ఇట్లా ఆడాలా, ఈమె టాస్క్లో ఉన్నప్పుడు ఇట్లా బిహేవ్ చేస్తుంది అంటే మనకు ఆల్రెడీ తెలుసు యష్మి గురించి, బట్ దాన్ని మరొకసారి ప్రూవ్ చేస్తూనే ఉంది. అది చూస్తున్నప్పుడైతే మాత్రం చాలా, అంటే అందరిని గుంపుగా చూస్తే తెలియదు కానీ యష్మిని మాత్రమే సింగిల్గా చూడండి, అది చూస్తున్నప్పుడు మాత్రం ఏంది పిల్ల ఇట్లా బిహేవ్ చేస్తుంది, ఇంత రాక్షసులా బిహేవ్ చేస్తుందనే ఫీలింగ్ ఖచ్చితంగా వస్తుంది. అంత పళ్ళు కొరుకుతూ గుడ్లు పెద్దవి చేసుకొని ఆయన మామూలుగా లేదు అసలు. సో ఎట్లయితేనే టేస్టీ తేజాన్ని కింద పడేయడం కోసం నిడతది తనని కారణం చేస్తాడు, ఒక పక్క పృథ్వీ నెట్టేస్తుంటాడు, మరోవైపు విష్ణుప్రియ. వీళ్ళు చేసిన మిస్టేక్ ఏంటంటే టేస్టీ తేజ అను రోహిణి వీళ్ళు డిఫెండ్ చేసుకోవడం మీద దృష్టి పెట్టారే కానీ అవతల వాళ్ళని తోసేయటం మీద దృష్టి పెట్టాల. అదే పెద్ద ప్రాబ్లం అయింది. సో ఫస్ట్ టేస్టీ తేజ పడిపోతాడు ఇంకా వల్ల కాకుండా. బట్ టేస్టీ తేజ ఉన్నటువంటి ఆ పర్సనాలిటీకి ఖచ్చితంగా ఎవరో వాళ్ళని గట్టిగా ఫోకస్ పెట్టినట్టయితే ఎవరో వాళ్ళని బయటికి నెట్టే అవకాశం ఉండే, కానీ తను డిఫెన్స్ మీద దృష్టి పెట్టుకునే వరకు వర్కౌట్ అవ్వలేదు, తనే కింద పడిపోవాల్సి వచ్చింది. ఇక నెక్స్ట్ టేస్టీ తేజ పడిపోయాడంటే అబ్సల్యూట్లీ వీళ్ళ ముగ్గురు టార్గెట్ రోహిణిని నెట్టేటప్పుడు మాత్రం మీరు ఒకటి బాగా గమనించండి, యష్మి జుట్టు పట్టుకొని పడేస్తుంది. సరే అది ఖచ్చితంగా టాస్క్ ఆడాల్సిందే, తోసేయాల్సిందే, కాళ్ళతో తోసేసిన, జుట్టు పట్టుకొని పట్టిన, ఎక్కడ పట్టుకొని తోసేసిన, అమ్మాయిలు కాబట్టి అది వాళ్ళకి అవుతుంది, ఆ రకంగానే వేశారు. కానీ మధ్యలో రాడ్ ఉంటుంది ఆటోకి, ఇటు పక్కన లెగ్స్ ఉంటాయి, ఇటు పక్కన తల ఉంటుంది, ఇట్లా పట్టుకొని ఇట్లనే ఉండిపోతుంది చూసారా. అది చూసినప్పుడు ఇది అమ్మ ఏం టాస్క్ రా బాబు ఇది అని ఒక ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది. చూసిన వాళ్ళందరికీ కూడా అసలు ఎందుకు పెడతారు ఈ టాస్కులు, ఏంది టాస్కులు, ఎందుకు వచ్చిన కష్టాలు వీళ్ళకి, అంతే బిగ్ బాస్ అంటే అంతే అనే ఫీలింగ్ వచ్చినప్పటికీ కూడా. సో రోహిణి గేమ్ నుంచి అవుట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మొదలవుతుంది అసలు గేమ్. ఇప్పుడు పృథ్వీ, యష్మి, విష్ణుప్రియ ఉన్నారు కదా, అసలు సరే మీలో ఎవరిని తోసేసుకుంటారో నేను చూస్తా అని చెప్పంటే ఖచ్చితంగా తోసేసుకుంటాం, ఖచ్చితంగా గేమ్ ఆడతాం అంటాడు పృథ్వీ. అయితే యష్మి ఎక్స్పెక్ట్ చేయదు, నాకు ఏదో ఒక రంగా ఇప్పుడు వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు, వెంటనే యష్మి విష్ణుప్రియ మాట్లాడుకుంటూ విష్ణు అంటుంది నాకు 40 పాయింట్స్ వచ్చిన చాలరా, ఒరే నాకు 40 పాయింట్స్ అన్న కావాలి, అంటే నేను సెకండ్ ఉంటా, పృథ్వీ ఎలాగో ఫస్ట్ ఉంటాడు, నాకు 40 పాయింట్స్ వచ్చిన చాలు అని అంటే యష్మి ఏమంటుంది, అరే నువ్వు ఆల్రెడీ మెగా చీఫ్ అయినావు, నేను చీఫ్ అవ్వలేదు, నాకు చీఫ్ అయ్యే అవకాశం ఉందని చెప్పని యష్మి కూడా రిక్వెస్ట్ చేస్తుంది. అయినా సరే విష్ణుప్రియ ఏం చేస్తుంది, లేదు నాకు ఎక్కువ పాయింట్లు కావాల్సిందే, నేను కూడా గేమ్లో ఉండాల్సిందని చెప్తుంది. బట్ అక్కడ వాస్తవానికి విష్ణుప్రియ ఆలోచిస్తే యష్మి అవ్వలేదు కదా, ఒక ఛాన్స్ అనిపిస్తే ఇవ్వచ్చులే కానీ, బట్ ఇక ఖచ్చితంగా తను కూడా అవ్వాలనుకుంది కాబట్టి వీళ్ళిద్దరి మధ్య కన్వర్జేషన్ జరుగుతుంటేనే ఇద్దరు కలిసి ఎప్పుడైతే పృథ్వీ యష్మిని అటాక్ చేశాడో ఫీజులు అవుట్ అయిపోతాయి యష్మికి, వీడిని నన్ను తోసేస్తున్నాడు అని చెప్పానండి. ఇక వెంటనే కోపం వచ్చేసి అంటూ ఉంటుంది, అంటుంటే కోపంగా ఎస్ అందరినీ తోసేయాలి పృథ్వీ, తప్పదు యష్మి తోసేయాల్సిందని, కానీ ఎస్ అందరినీ తోసేయాలి పృథ్వీ, అందరినీ తోసేయాలి అని చెప్పి గింజుకుంటా ఉంటుంది. ఎంత గింజుకొని ఉపయోగం పెట్టలా ఉంటుంది పృథ్వీ ముందు. ఇక వెంటనే గట్టిగా అట్లా పట్టుకొని ఇంకా విష్ణుప్రియ పృథ్వీ ఇద్దరు నెట్టేస్తారు. నెట్టేసిన తర్వాత ఇద్దరు కలిసి నన్ను తోసేశారు అన్నటువంటి ఉద్దేశంతో ఇక్కడ జనాల్లోకి ఎన్నో విషయాలనే తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతోనే యష్మి మాట్లాడింది అనేటువంటి ఫీలింగ్ నాకు వచ్చింది. మీలో ఎంతమంది కనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఏం మాట్లాడింది అనేది ఒకసారి చెప్తాను. నేను నాకు తోసే అవకాశం ఉన్నా నేను తోయలేదు అని చెప్పనంటది. వాస్తవానికి తను ప్లాట్ఫామ్ మీద అవకాశం ఇచ్చింది, ఓకే. బట్ అక్కడ విషయం ఏంది, అయితే మహా అయితే ఒక 10 పాయింట్స్, ఇక్కడేమో విన్నర్కి అవకాశం, ఇక్కడేమో విన్నింగ్ ఛాన్స్ ఉంది, అక్కడేమో 10 పాయింట్స్. సో ఆ రెండిట్ల మధ్య కంపేర్ చేయటం అనేదే కరెక్ట్ అనిపించలేదు. నువ్వు చిన్న అవకాశం ఇచ్చావు కదా అని చెప్పని ఇప్పుడు నిన్ను తోసేయకూడదంటే ఎట్లా, ఇట్స్ గేమ్. ఇప్పుడు విష్ణుప్రియని దోసేసాడు అనుకో, విష్ణుప్రియకు బుద్ధి లేదు, పృథ్వీ అనేవాడు పృథ్వీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది, పృథ్వీ అని అంటూ ఉంటుంది, చూసావా ఇప్పుడు అవకాశం దొరకని వాళ్ళు ఒకటైపోయి విష్ణుప్రియాని బయటికి నెట్టేశారనే విషయం పృథ్వీ మీదకి రాదా, ఖచ్చితంగా వస్తుంది కదా. మరి అక్కడ కూడా పృథ్వీ ఆలోచించుకోవాలి. నువ్వు ఇది అవకాశం ఇచ్చావని చెప్పి నీ గురించి ఆలోచిస్తే ఇక్కడ పృథ్వీ వైపు కూడా మాటలు వస్తాయి. సో దీన్ని బ్యాలెన్స్ చేయాలనుకుని ఇద్దరిలో ఎవరైనా పర్వాలేదని చెప్పి అనుకుని యష్మిని నెట్టేసేస్తాడు. దాన్ని
సరే గేమ్లో మనం ఇప్పుడు నేను టేస్టీ తేజాను రోహిణిని తోసేశాను, ఇప్పుడు ఎవరో ఒకళ్ళు వెళ్ళిపోవాల్సిందే, వీళ్ళిద్దరు కలిసి నన్ను తోసేశారు, నువ్వు దాని మీద ఆర్గ్యూ చేసుకోవచ్చు. కానీ అన్న మాటలు చెప్తున్నాను చూడండి. ఈ అనే మాటల్లోనే వెంటనే ప్రాబ్లం అవ్వగానే ఏడుపు మొదలెట్టేస్తుంది. తన వైపు ఎప్పుడైనా తప్పున్నా సరే, తను ఓడిపోయినా సరే, ఇంకా తన చేతిలో ఏమీ లేదు అనుకున్న ప్రతిసారి కూడా దాన్ని ఏం చేస్తుందంటే ఏడుపుతో మాయ చేద్దాం, ఏడుపుతో కవర్ చేద్దాం, ఏడుపుతో ఆ సానుభూతి తెచ్చుకుందాం అనే ప్రయత్నాలు చేస్తుంది చూసారా. వెంటనే అది స్టార్ట్ చేస్తుంది. ఎస్ రైట్, నేను నిన్ను డోంట్ బీ ఎమోషనల్, ఇట్స్ గేమ్ అంటే ఎస్ ఇది నేను నిన్న ఆలోచించాల్సింది, నిన్న ఆలోచిస్తున్నట్లయితే బాగానే ఉండదంటే ఎస్ ఆలోచించాల్సిందని చెప్పని అంటాడు పృథ్వీ కూడా. మళ్ళీ యష్మి మాట్లాడుతూ అన్నిసార్లు అవకాశం వచ్చినా నేను నా చెయ్యి పోయినా, నీ చెయ్యి ఇరిగిపోయిన దానికి ఇక్కడ తోసేదానికి సంబంధం ఏంటి అంటే ఏంటంటే పాపం నిన్న అంత బాగా ఆడింది, ఇవాళ నువ్వు అనవసరంగా పృథ్వీ తోసేసావు అనేది పోర్ట్రే చేసే ప్రయత్నం చేయబోయింది. అట్లా అంటే పృథ్వీ కూడా అంటాడు, అట్లా అనుకుంటే నేను నిన్ను కూడా తోసేసేటువంటి అవకాశం ఉంది, బట్ నేను అలా చేయలేదు అని చెప్పానంటే నువ్వు ఆ మాట చెప్పొద్దు అని చెప్పాను, నువ్వు అట్లా చెప్పొద్దు వెంటనే అంటాడు యాస్ ఫైన్ ఫైన్ ఫైన్, నిన్ను కూడా తోసేసే అవకాశం ఉందని కానీ ఓకే ఫైన్ ఫైన్ అని చెప్పానంటే, ఫైన్ అంటే నువ్వు ఆ మాట చెప్పొద్దు అంటే లేదు నేను చెప్తా, హూ ఆర్ యూ టు టెల్ దట్ అని అంటది. హూ ఆర్ యూ టు టెల్ దట్ అంటే ఎస్ ఐఎమ్ పృథ్వీరాజ్ శెట్టి, నేను ఖచ్చితంగా చెప్తా అని చెప్పని అంటాడు. ఇక అంటే మరి నువ్వు అప్పుడే ఎందుకన్నావు అలా అట్లా 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 అనుకున్నప్పుడు అయితే మాత్రం చెప్పొద్దు, నాకు గ్రాటిట్యూడ్ ఉంది, ఇక ఛాన్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా హెల్ప్ చేస్తా అవి అని చెప్పి నాకు చెప్పొద్దు అని చెప్తా ఉంటుంది. ఇక వెంటనే చూస్తా, ఇప్పుడు మీరు గేమ్ ఎలా ఆడతారో చూస్తా, ఆడండి గేము అని చెప్పి ఇప్పుడు వాళ్ళ మీద ఛాలెంజ్ చేసేది ఏముంది, వాళ్ళిద్దరు ఆల్రెడీ మీకు తెలిసిందే. విష్ణుప్రియ పృథ్వీ ఉన్నారంటే విష్ణుప్రియ వెంటనే సరెండర్ అయిపోద్దన్న విషయం తెలిసిందే. బట్ ఇక్కడ విషయం ఏంటంటే వీళ్ళు ఇలా చేస్తారు అనే విషయాన్ని పోర్ట్రే చేసే ప్రయత్నం కోసం ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ఇక్కడే రోహిణి ఎంట్రీ ఇస్తుంది. ఏముందిలే కాంప్రమైజ్ వాళ్ళు ఎందుకు ఆడతారు లక్ష్మి, కాంప్రమైజ్ అయిపోతారని చెప్తుంది. ఇక్కడ వాస్తవానికి రోహిణి మాట్లాడాల్సినటువంటి అవసరం అంటే తనని తీసేశారు బయటికి, అందులో యష్మి పాత్ర కూడా ఉన్నప్పుడు యష్మి ఏం నీకు ఇబ్బంది కలిగించకపోతే రోహిణి మాట్లాడవచ్చు, కానీ యష్మి తరపున ఒకరితో పుచ్చుకొని యష్మి కూడా రోహిణిని ఎలిమినేట్ చేయడంలో గేమ్ నుంచి తన ప్రమేయం కూడా ఉన్నప్పుడు రోహిణి ఇక్కడ కలగ చేసుకోవడం అనేది రాంగ్ అనిపించింది. సో చూపించండి రా, అవునా అట్లా ఎందుకు చేస్తారు, వాళ్ళు ఎందుకు కాంప్రమైజ్ అవుతారు, ఇప్పటి వరకు గేమ్ ఎట్లా ఆడారో అట్లా ఆడాలి, చూపించండి రా, మీ ఫైర్ చూపించండి అని చెప్పానండి. ఏదో ఫస్ట్ అంతా కొంచెం హైప్గా మాట్లాడదు, కానీ తర్వాత డల్గా ఇంకా ఏదో ఒక బాధితురాల్లాగా మాట్లాడి సెంటిమెంటల్గా కొట్టే ప్రయత్నం చేస్తుంది. ఇక ఆ తర్వాతనే కొద్దిసేపటి అట్లా నడుస్తూనే ఉంటే విష్ణుప్రియ వర్సెస్ రోహిణి స్టార్ట్ అవుతుంది ఆట. రోహిణి అంటది ఇంకెందుకురా దిగుతావుగా దిగు అని చెప్పినట్టది. అలానే విష్ణుప్రియ కోపం వస్తుంది. విష్ణుప్రియ కోపం వచ్చింది, రోహిణి ఇందాకటి నుంచి చూస్తున్నాను చాలా ఇదిగా మాట్లాడుతున్నావు, కేర్ఫుల్గా మాట్లాడని చెప్పండి. వెంటనే రోహిణి అంటది కేర్ఫుల్గా మాట్లాడేది ఏముంది, అందరికన్నా అతనే నీకు హైయెస్ట్ ప్రయారిటీ అనుకున్నప్పుడు నువ్వు దిగుతావు అంతే. ఎస్ ఇది మాత్రం కరెక్ట్ అనిపించింది. ఎందుకంటే అనేక సందర్భాల్లో మొన్న అందరూ కలిసి మాట్లాడుకున్నప్పుడు కూడా లేచి నిలబడి ఏది ఏమైనప్పటికీ కూడా ఎవరు ఎక్కలో ఉన్నప్పుడు కూడా అంటే రోహిణియే నాకు మద్దతు ఇస్తానని చెప్పని మద్దతు ఇవ్వలేదు, నాకు పేరేమో నా పేరు చెప్పేసి వెళ్ళిపోయి సపోర్ట్ ఏమో వాళ్ళకి ఇచ్చావనంటే అప్పుడే వచ్చి లేచి చెప్తుంది, ఎవరున్నా ఏం జరిగినా సరే నా హయ్యెస్ట్ ప్రయారిటీ పృథ్వీనే, నాకన్నా ఎక్కువ ప్రయారిటీ అనే విషయం క్లియర్గా చెప్పేస్తుంది. అదే పాయింట్ని రైజ్ చేస్తుంది ఇప్పుడు రోహిణి. ఖచ్చితంగా కరెక్టే అనిపించింది, ఎందుకంటే తన ప్రయారిటీ తనే అనే విషయాన్ని ముందే చెప్పేసింది కాబట్టి. అయితే ఇంతవరకు బాగానే ఉంది, కానీ ఇక్కడ వీళ్ళు మాట్లాడుకున్నటువంటి మాటల్లోనే కొన్ని నోరు జారినటువంటి మాటలోనే ఫస్ట్ నీకు ఆడటం చేతగాక నువ్వు జీరో క్యారెక్టర్, ఈ 3 మాటలు ఏవైతే ఉన్నాయో ఈ మాటలకు సంబంధించి మాత్రం విష్ణుప్రియ మాట్లాడినటువంటి తీరును మాత్రం ఎవరు ఒప్పుకోరు. ఎందుకంటే ఒక వ్యక్తిని గేమ్లో ఆడే వ్యక్తిని నువ్వు జీరో ఉన్నావు అంటే తను కాంప్రమైజ్ అయ్యి దిగుతావు అని చెప్పినప్పుడు నేను దిగను, నేను ఆడి చూపిస్తా అని చెప్పి నువ్వు ఛాలెంజ్ విసిరటంలో తప్పలేదు, కానీ నువ్వు జీరోవి నువ్వు ఇక్కడ నుండి ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే నీకన్నా నేను ఎక్కువ వారాలే ఉన్నాను, నువ్వు ఇక్కడ నేను ఎక్కువ వారాలే ఉన్నా అని చెప్పాను, కానీ నువ్వు ఎందుకున్నావో అందరికీ తెలుసు,
అంటే ఎందుకున్నా అని చెప్పాను. ఎస్, నువ్వే చెప్పావు. ఫస్ట్ నువ్వు గేమ్ వల్ల కాదు ఉన్నది, వేరే దాని వల్ల ఉన్నావు అని చెప్పానంటే, ఒక లవ్ ట్రాక్ని నడుపుకొని దాని వల్ల హౌస్లో ఉన్నావు అనే విషయాన్ని చెప్తుంది. నువ్వు ఫస్ట్ నిఖిల్ని ట్రై చేసావు, వర్కౌట్ కాలేదు, తర్వాత పృథ్వీని ట్రై చేశాను, సో వర్కౌట్ అయింది, అట్లా కంటిన్యూ చేస్తూ వస్తున్నాననే విషయాన్ని నువ్వే నాకు స్వయంగా చెప్పావు అనే విషయం ఉంది చూసారా, అది మాత్రం చాలామందికి షాకింగ్గా అనిపిస్తుంది. ఒక నీ అమ్మ ఎంత పెద్ద స్కెచ్ చేసిందా అని చెప్పాను. ఇక్కడే గేమ్లో నువ్వు జీరో అంటది. అంతవరకు బాగానే, అంటే తను ఒక లవ్ ట్రాక్ అనే దానికి సంబంధించి నేను ఆడట్లేదు, నేను కేవలం లవ్ అనే యాంగిల్ని చూపించుకుంటూ వస్తూనే ఇన్ని వారాలుగా సర్వైవ్ అవుతూ వస్తున్నా అనే విషయాన్ని చెప్పింది కాబట్టి తిని ఈ పాయింట్స్ తను జీరో అనడం వరకు కూడా ఓకే. అది కాంపిటీషన్లో నువ్వు అసలు ఆటే ఆడట్లేదు అని చెప్పిన ఆ రకమైనటువంటి ఫైట్ చేసుకోవచ్చు. కానీ చివరికి క్యారెక్టర్ దాకా వచ్చే వరకు అది ఏమవుతుందంటే, క్యారెక్టర్ అనే మాట మాట్లాడటం అనేది ఖచ్చితంగా బ్లండర్ మిస్టేక్. ఎందుకంటే విష్ణుప్రియని మనం చూసినంత వరకు కూడా గేమ్స్ పరంగా ఎక్కడ కూడా ప్రాపర్గా తను ఎక్కడ కూడా పార్టిసిపేట్ చేసి ఒక గట్టిగా కాంపిటీషన్ ఇచ్చి, లేదు అక్కడ పృథ్వీ కాంపిటీషన్లో ఉండడం అంటే వెంటనే పిల్లిలాగా అయిపోతుంది. వేరే వాళ్ళు ఉన్నారని చెప్పంటే వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు, నాకు పృథ్వీ వాళ్ళకే సపోర్ట్ అని చెప్తుంది. సో ఈ రకమైనటువంటి విధానం చూసిన తర్వాత అది ప్రతి ఒక్కళ్ళకి కూడా ఎవరికీ నచ్చలేదు. ఇక్కడే ఒక మాట చెప్తుంది, ఆహా పృథ్వీకి ఈ రకమైనటువంటి ప్లాన్ ద్వారా నేను నిఖిల్ని వర్కౌట్ అవ్వకపోతే తర్వాత పృథ్వీని ట్రై చేశాను, తర్వాత వర్కౌట్ అయింది, ఆ రకంగా ఉంటున్నాననే విషయానికి సంబంధించి, వర్కౌట్ అయిందనే విషయానికి సంబంధించి స్వయంగా నువ్వే నాకు చెప్పావన్నప్పుడు ఆ విషయాన్ని ఖండించలేకపోతుంది విష్ణుప్రియ. బట్ మనం కూడా ఎక్కడ చూడలేదు కానీ, బట్ తను ఖండించకపోతుంటే అరే నీ అమ్మ ఇదా నిజంగానా, ఇదా విషయము. బట్ అసలు ఆ విషయంలో నువ్వు గేమ్లో ఆడట్లేదని చెప్పని లేనిపోని నిందలన్నీ వేస్తున్నావు రోహిణి, లేనిపోని అన్ని, అంటే అంత కూల్గా మాట్లాడుతుంది. తను డిఫెన్స్ చేసుకోలేకపోతుంది, తను చెప్పినటువంటి మాటలని ఖండించలేకపోతుంది అంటే నిజంగానే చెప్పిందంటే తిన ఆలోచన ఏమంటే ఖచ్చితంగా పృథ్వీతో ఇలా ప్లాన్డ్గా చేసినట్లే కదా. సో ఇది అక్కడ మాత్రం ఖచ్చితంగా విష్ణుప్రియ దొరికిపోయిందని ఒకటి ఫీలింగ్ వచ్చింది. సో ఏదేమైనప్పటికీ కూడా వీళ్ళ ఆర్గ్యుమెంట్స్ అనేది జరిగినప్పుడు రోహిణి తప్పు కొంతుంది, అంతకు మించినటువంటి తప్పు అనేది మాత్రం విష్ణుప్రియ చేసింది. సో ఎట్టకేలకు గేమ్ స్టార్ట్ అయిన తర్వాత కొంచెం వాళ్ళు అటు ఇటు నెట్టుకోవడం, తర్వాత అందరికీ తెలిసిందే విష్ణుప్రియ పడిపోతుంది, పృథ్వీ గెలుస్తాడు. పృథ్వీ గెలిచిన తర్వాత కూడా ఏదో కొంచెం ఇట్లా అనుకోవడం అట్లా అనుకోవడం అని చెప్పని మళ్ళీ కూల్గానే మాట్లాడుతుంది దేశమి. ఆ మాత్రం దానికి అంత ఫైట్ చేయటం ఎందుకని ఒక ఫీలింగ్ కూడా వస్తుంది. సో ఈ గేమ్లో తను విన్ అయిపోతాడు. అయితే నెక్స్ట్ గేమ్ ఏదైతే ఉందో, ఈ తెడ్డు మీద గ్లాసులు పెట్టుకుని వెళ్ళే టాస్క్ స్టార్ట్ అవుతుంది కదా. ఈ టాస్క్లో రోహిణి ఫస్ట్ 3 గ్లాసులు తీసుకెళ్తుంది, తర్వాత 4 గ్లాసులు తీసుకెళ్తుంది, అందులో ఒకటి పడిపోతుంది, తర్వాత 6 గ్లాసులు తీసుకెళ్తుంది. ఆ బ్యాలెన్స్ చేస్తూ ఇలా 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 అసలు వెళ్తున్న తీరు చూస్తే మాత్రం ప్రతి ఒక్కళ్ళు హ్యాట్సాప్ చెప్పాల్సిందే. ఏంది ఈ అమ్మాయి అసలు ఎంత బాగా తీసుకెళ్తుంది అని చెప్పిన ఒక ఫీలింగ్ అయితే వచ్చింది. ఎందుకంటే అది ఖచ్చితంగా ఫోకస్డ్గా స్ట్రెంగ్త్ ఉపయోగించాలి, ఒక పక్క స్ట్రెంగ్త్ ఉపయోగించాలి, బ్యాలెన్స్ చేయాలి, ఫోకస్ చేయాలి. ఇన్ని ఉపయోగించుకుంటూ గెలవాల్సిన గేమ్ అది. ఆ గేమ్లో ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా బాగా ఆడారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే లాస్ట్ ఎండ్ ఆఫ్ ద గేమ్కి విష్ణుప్రియ టేస్టీ తేజావి పడేస్తుంది కదా. విష్ణుప్రియ టేస్టీ తేజావి పడేసినప్పుడు అంటే వీళ్ళు ఫస్ట్ నుంచి కూడా పడేసుకుంటూ రాలేదు, కానీ లాస్ట్లో విష్ణుప్రియ చూసింది టేస్టీ తేజాను నేను ఇద్దరం కొంచెం ఈక్వల్గా కనిపిస్తూ ఉన్నాం, కాబట్టి ఇప్పుడు ఈ రౌండ్లో టేస్టీ తేజ తీసుకెళ్తున్నాడు, నేను తీసుకురావడానికేమో గ్లాసులు లేవు, సో కాబట్టి టేస్టీ తేజ అవి పడేస్తే నేనే కొంచెం ఎక్కువగా ఉంటాను, అది గేమ్ స్ట్రాటజీ. అది పడేస్తుంది, టేస్టీ తేజ అవి పడేస్తుంది, యష్మివి పడేస్తుంది. యష్మి తెలిసిందే, దాన్ని కూడా ఆల్రెడీ తన లిస్ట్లో ఉన్న సంగతి తెలిసినా సరే దాని ఏదో స్ట్రాటజీ ప్లే చేసి మళ్ళీ వెంటనే ఏడ్చి ఇంకేదో ప్రయత్నం చేస్తుంది. కానీ టేస్టీ తేజ ఏం చేస్తాడు తెలుసా, నువ్వు ఆగి చూడాల్సింది, పోయి దగ్గరికి వెళ్ళి చూసి ఆ తర్వాత వచ్చి డెసిషన్ తీసుకోవాల్సింది. అసలు నువ్వు ఎవరి కోసం చేస్తున్నావు, నువ్వు లిస్ట్లో ఉన్నా కూడా ఎవరి కోసం చేస్తున్నావు అని చెప్పానంటే, ఇక్కడేంటి విష్ణుప్రియ అనే మనిషి పృథ్వీకి ఎక్కువ పాయింట్లు రావడం కోసం ప్రయత్నం చేస్తోంది అనేది ఆడియన్స్లోకి పోర్ట్రే చేయాలన్న ఉద్దేశంతోనే పదే 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 ఆ విషయాలనే మాట్లాడారు. ఇంకోటి ఏంటంటే, మనం గేము ఆడటం ముఖ్యమే, కానీ ఎలా ఆడుతున్నాం అనేది కూడా ముఖ్యమే అని చెప్పాను అంటాడు. అంత పెద్ద వరస్ట్ థింగ్స్ ఏం లేవు ఆ టాస్క్లో.
తనకు తెలిసింది, తన గ్లాసులు అయిపోయినాయి. తన తర్వాత తనకు కంపారిటివ్లీ ఎవరున్నారో చూసుకుంది. టేస్టీ తేజ అనేవాడు ఉన్నాడు. టేస్టీ తేజ ఉన్నాడు కాబట్టి టేస్టీ తేజ ఇవి పడేస్తే మా ఇద్దరికి బ్యాలెన్స్ అయిపోయి నాకు కొంచెం ఎక్కువ పాయింట్లు వస్తాయేమో అనిపించింది. అది దూరం నుంచి చూసింది. నువ్వు దగ్గరికి వెళ్ళి చూడాల్సింది, నువ్వు ఎవరి కోసం ఆడుతున్నావు, నువ్వు ఎలా గేమ్ ఆడటం కాదు, ఎలా ఆడుతున్నావు అనేది కూడా ముఖ్యం అని చెప్పని పక్క వాళ్ళందరికీ చూపించడం. ఇదంతా కూడా ఒక డ్రామా క్రియేట్ చేసి ఆమెను జనాల ముందు మీ పృథ్వీ కోసమే ఆడుతుంది, తన దగ్గర ఏమీ లేకపోయినప్పటికీ కూడా అనేది పోర్ట్రే చేసే ప్రయత్నం చేశాడని ఒక ఫీలింగ్ వచ్చింది టేస్టీ తేజ. సో మీలో ఎంతమందికి ఇలా అనిపించిందని కూడా ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. సో ఆ టాస్క్ వరకు బ్రహ్మాండంగా ఆడింది. రోహిణి ఫస్ట్ వచ్చింది, తర్వాత పృథ్వీ, ఆ తర్వాత విష్ణుప్రియ, ఆ తర్వాత టేస్టీ తేజ, ఆ తర్వాతే విష్ణుప్రియ, తర్వాత యష్మి. ఇక్కడ కూడా లిస్ట్లోనే ఉంది యష్మి. సో ఆ గేమ్ అంతటితో అయిపోయింది. ఇక నెక్స్ట్ ఈ పాట్ గేమ్ వచ్చే వరకు కుండభద్రం అనే టాస్క్ ఏదైతే వచ్చినప్పుడు ఇక్కడే గౌతమ్ అది పేపర్ చదివినప్పుడే చాలా క్లియర్గా ఉంటుంది. ఒక వ్యక్తి కుండలో మాత్రమే 2 స్కూప్స్ వేయాల్సి ఉంటుంది అన్న విషయం చెప్పిన తర్వాత ఫస్ట్ అది స్టార్ట్ చేసినప్పుడు అందరూ ఫస్ట్ గౌతము నిఖిల్ వస్తారు. గౌతమ్ నిఖిల్ వచ్చినప్పుడు పృథ్వీ దాంట్లో గౌతమ్ వేస్తాడు, టేస్టీ తేజ దాంట్లో నిఖిల్ వేస్తాడు. సో ఆ తర్వాత ప్రేరణ వస్తుంది. ప్రేరణ వచ్చినప్పుడు ఏం చేస్తుంది అని చెప్పంటే ఒకే దాంట్లో వేయకుండా టేస్టీ తేజకి పృథ్వీ వీళ్ళిద్దరు దాంట్లో వేస్తుంది. వీళ్ళిద్దరు దాంట్లో కానీ లేదు లేదని చాలా క్లియర్గా చెప్తాడు గౌతమ్. ఆగు ప్రేరణ ఆగు, అది ఓన్లీ ఒక్కళ్ళ దాంట్లో ఏమనే ఉన్నది, దాంట్లో క్లియర్గా రాసుంది అని చెప్పినప్పటికి కూడా సంచాలకురాలుగా ఉన్న యష్మి కనీసం పట్టించుకోదు. అవును 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 ఉందా 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 వేసే అని చెప్పినట్టు. అప్పటి నుంచే ఒక గ్లాస్ అనేది ఎక్స్ట్రా పడుతుంది. అక్కడ నబీలు అబ్జెక్షన్ చేస్తాడు, నిఖిల్ అబ్జెక్షన్ చేస్తాడు, గౌతమ్ అబ్జెక్షన్ చేస్తాడు. వీళ్ళ మాటలు పట్టించుకుంటున్నట్టే వింటున్నట్టే ఉంటుంది, కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది, అక్కడ చేయాల్సిన పని చేస్తూనే ఉంటుంది. అక్కడి నుంచే పృథ్వీకి మైనస్ అవుతుంది. తర్వాత వేసేవాళ్ళు కూడా పృథ్వీ దాంట్లో టేస్టీ తేజ దాంట్లో వేస్తారు కానీ రోహిణి దాంట్లో వేయకపోవడం వల్ల ఏమైందంటే పృథ్వీ ఫస్ట్ నుంచి కూడా హెవీ వెయిట్ని క్యారీ చేయాల్సి వస్తుంది. హెవీ వెయిట్ని బ్యాలెన్స్ చేయాల్సినటువంటి పరిస్థితుల్లోనే మధ్యలో ఇక నబీల్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత అప్పుడు 2 పోయటం రోహిణి దాంట్లో. ఆ తర్వాత వచ్చినప్పుడు అవినాష్ వేరే వాళ్ళని పిలిచినప్పుడు కూడా టేస్టీ తేజ, ఎప్పుడైతే టేస్టీ తేజ వదిలిపెట్టిన తర్వాతే రోహిణికి పృథ్వీకి పడుతుంది కాంపిటీషన్. ఆ తర్వాత నిఖిల్ వచ్చి రోహిణి దాంట్లోనే పోస్తాడు, మళ్ళీ నబీల్కి అవకాశం దొరికిన అందులోనే పోస్తాడు. సంచాలకురాలుగా ఉన్న యష్మి కూడా చివరికి రోహిణి దాంట్లోనే పోస్తుంది. ఇట్లా గేమ్ అనేది ఒకసారిగా మారిపోతుంది. ఏమైపోతుంది అంటే ఫస్ట్ నుంచి మధ్యలో హెవీ వెయిట్ అనేది రోహిణికి వచ్చినప్పటికీ కూడా ఫస్ట్ నుంచి కొంత మ్యాక్సిమం హెవీ వెయిట్ని పృథ్వీ క్యారీ చేసుకుంటూ రావాల్సి వస్తుంది. కానీ అంత వెయిట్ని కూడా ఎప్పుడైతే పృథ్వీ అలా వదిలేశాడో విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వదిలేస్తుంది రోహిణి కూడా. అంటే ఇంకా అవ్వదు, ఇంకొక 5-6 సెకండ్స్ పృథ్వీ హోల్డ్ చేసినా సరే రోహిణి వదిలేసేది. బట్ కానీ ఒక అమ్మాయిగా తన పర్సనాలిటీ ఎలా ఉన్నప్పటికీ కూడా, తన హెవీ పర్సనాలిటీ అయినప్పటికీ కూడా అంత ఇదిగా బ్యాలెన్స్ మధ్యలో ఒకసారి పోతుంది, ఒకసారి వదిలేసే ప్రయత్నం కూడా చేస్తుంది, జరికిస్తుంది ఫస్ట్లోనే. లేదు 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 అని చెప్పారనుకుంటూ అక్కడ ఏంటి ఒక్కొక్కళ్ళు నిఖిల్ ఇస్తాడు మద్దతు. అసలు నిఖిల్ సపోర్ట్ చేస్తుంటే మధ్యలో విష్ణుప్రియ వచ్చి నేను అని అంటది. అంటే నువ్వు పృథ్వీని సపోర్ట్ చేయకుండా రోహిణిని బాగా ఆడుతున్నావు, నువ్వు సూపర్ అని చెప్పని అంటున్నావు అని చెప్పని సైకిల్ చేస్తుంది. మొహమాటం లేకుండా చెప్పేస్తాడు నిఖిల్. లేదబ్బా, ఖచ్చితంగా తనని మెచ్చుకోవాల్సిందే, తన ఎఫర్ట్ని, స్పోర్ట్స్ మ్యాన్షిప్ అది అసలు మామూలుగా ఆడుతుందా, నేను అట్లా ఉండను అని చెప్తాడు. చంప మీద కొట్టినట్టే ఉంటుంది ఇక విష్ణుప్రియకి. ఇలాంటివి మానుకుంటే మంచిది. మారదలే విష్ణుప్రియకి, అది వేరే తెలిసిన విషయమలే. కానీ బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏ విష్ణుప్రియ అయితే తన 0 అందో అసలు పృథ్వీ పడేయగానే విష్ణుప్రియ రోహిణి అంటే నిజంగానే అంత పెయిన్ అది చూసే వాళ్ళకి ఇంకా అంటే ఎవరికి డ్రామాలా అనిపించలేదు అది. ఎందుకంటే అది నిజంగానే డ్రామా కాదు, అది నిజంగా కొంతమంది నాకు రాత్రి ఆ ఎపిసోడ్ ఆ సీన్ చూస్తుంటేనే నాకు కళ్ళలోంచి వాటర్ డ్రాప్స్ వచ్చినంత పని అయింది. బా
ఈ యొక్క టాస్క్ కాదురా, బిఫోర్ టాస్క్ బాగా ఆడింది, ఈ టాస్క్ బాగా ఆడింది. అసలు తనతో పోటీ పడుతూ ఆ శాండ్ని, ఎందుకంటే ఒకానొక స్టేజ్లో ఇద్దరు కుండలు ఫుల్ అయిపోతాయి. ఒక కాలుతో అంటే తిన టెక్నిక్గా ఏంటంటే స్ట్రైట్ పెట్టింది చూసారా, అది చాలా పృథ్వీ కొంచెం ఫస్ట్ నుంచి హెవీ వెయిట్ని క్యారీ చేయడం వల్ల లెగ్ని బెండ్ చేయటం, హిప్ మీద చేతులు పెట్టుకోవడం, ఇవన్నీ చేసి ఉంటాడు. తిను మధ్యలో ఎంట్రీ అవుతుంది కదా తనకి, ఎప్పుడైతే హెవీ వెయిట్ అనేది కుండ నిండిపోయిందో అప్పటి నుంచి ఇక తను కూడా బెండ్ అయిపోతుంది. కానీ రోహిణి అసలు ఆఖరి మెగా చీఫ్గా డిజర్వ్స్, ఇంకంతే, డిజర్వ్ అంతే. తనకు ఖచ్చితంగా అది, తను ఏదైతే చెప్తుందో నేను కష్టపడి ఆడి సాధించుకున్నా అని, ఎస్ తను ఆడి సాధించుకుంది. ఆ సీన్ చూసి ప్రేరణ, నిఖిల్, అంటే టేస్టీ తేజ, అవినాష్ వీళ్ళకి ఏడుపు వచ్చేస్తుంది తనతో పాటు. కానీ నిఖిల్, ప్రేరణ వీళ్ళు కూడా ఎమోషనల్ అయిపోయి, ఇంకా అంటే చూసే వాళ్ళందరికీ కూడా చాలా బాగా అనిపిస్తుంది ఆ సీన్. బా ఏంద్రా పిల్ల నిజంగా ఆడి గెలుచుకుందిరా, ఆ గెలిచింది. యష్మి వచ్చి కూడా చెప్తుంది, ఓకే ఫైన్, నువ్వు బాగా గెలిచావు, ఆడి గెలుచుకున్నావు. చివరికి రోహిణి దగ్గరకు వస్తుంది విష్ణుప్రియ, నువ్వు జీరో కాదు, నువ్వు హీరో, నువ్వు బాగా ఆడావు, గెలుచుకున్నావని. నువ్వు అలా అనటం వల్లనే నేను ఇలా ఆడి గెలిచానని చెప్పినాడు. అది కాంపిటేటివ్గా, అది కాదు గట్టిగా తీసుకోవడం అంటే. అవతల వాళ్ళు మనల్ని ఏదన్నా అన్నప్పుడు వాళ్ళ మీద కక్ష పెంచుకోవటం కాదు, పనితో కొట్టి చూపించాలి అనేదానికి ఒక ప్రూఫ్గా భలే చూపిస్తుంది. అది బయట కూడా వర్తిస్తుంది. అది ఎవరన్నా నువ్వు తక్కువ అని చెప్పనంటే వాళ్ళ మీద గొడవ వేసుకోవటం కాదు, మనం కొట్టి చూపించాలి గట్టిగా, విక్టరీతో కొట్టి చూపించాలంటారు చూసారా, అది చాలా బాగా అనిపించింది. ఎనీవే, ఎండ్ ఆఫ్ ద డే సో తను ఆఖరి మెగా చీఫ్గా బాధ్యతలు తీసుకుంది. ఇందులో టేస్టీ తేజ ఇంకా మధ్యలోనే వెళ్ళిపోతాడు కదా ఈ టాస్క్లో. టేస్టీ తేజకి ఏంటంటే ఇంకా తను ఫుడ్ మీద ఉండేటువంటి వ్యక్తి, ఇప్పుడు ఫుడ్డే తనకి ఒక లైఫ్ అయిపోయింది. ఇంకా తన ఉద్యోగమే ఫుడ్ మీద వ్లాగ్స్ అయిపోయింది. ఏదన్నా చేయాలంటే ఇంకా టాస్క్ ఫిజికల్ స్ట్రెంగ్త్కి సంబంధించి వచ్చినప్పుడల్లా పడిపోవటం, కింద పడిపోవటం, ఇంకా నా వల్ల కావట్లేదు అనటం, ఇవన్నీ అంటే తన పర్సనాలిటీకి సంబంధించి కదా, అంతే. అంతలా ఉన్నాడు, తగ్గించుకోవచ్చు కదా అని చెప్పానంటే, తగ్గించుకోవాలంటే ఎట్లా? తన ఉద్యోగమే ఫుడ్ మీద. మనం చాలా మంది అంటారు తిండి తగ్గించుకోవచ్చు కదరా. తిండి తగ్గించుకుంటే ఎట్లా? తను చేసేదే ఫుడ్ వ్లాగ్స్ వీడియోలు, తన ప్రొఫెషన్ అది కదా, ఇంకేం మాట్లాడలేం. సో అది ఎనీవే. ఇక నిన్న జరిగినటువంటి ఈ యొక్క ఎపిసోడ్తో ఒక్కసారిగా హీరో అయిపోయింది. టాప్ 5లో కూడా వెళ్ళే అవకాశాలు ఉంటాయేమో, ఎందుకంటే అంత బాగా ఇప్పుడు మెగా చీఫ్గా తనకు ఒక క్రేజ్ అని వచ్చేసింది ఇప్పుడు తను గెలిచినటువంటి తీరుతో. కానీ నిన్న పృథ్వీ కోసం గౌతమ్ తీసుకున్నటువంటి స్టాండ్ మాత్రం పృథ్వీ ఫ్యాన్స్ని కూడా ఫిదా చేసేసింది. యష్మిని మాత్రం ఆల్మోస్ట్ ఇక ఇంటికి పంపించేస్తారేమన్న ఒక స్ట్రైక్ అవుతుంది. మ్యాక్సిమం యష్మి వెళ్ళిపోతుంది అనే నా యొక్క ఫీలింగ్. మీరు ఏమనుకుంటున్నారు అనేది ఒకసారి కామెంట్స్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.